వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఒకటి కాదు రెండు కాదు 1100 కోట్ల భూమి, వేల కోట్ల సర్కార్ భూమిని అప్పనంగా కొట్టేసేందుకు ప్రభుత్వ పెద్దలు పన్నాగానికి తెరలేపారు. గ్రేటర్ హైదరాబాద్లో భూబకాసురుడి భాగవతం బయటపడింది. 1000 కోట్ల ప్రభుత్వ భూమికి శటగోపం పెడుతున్నారు కాంగ్రెస్ లీడర్లు. ఆయన పేరుకే గాంధీ, చేసేదంతా రౌడీజమే. దర్జాగా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే దంతా నడుస్తోంది. ఆఫీసర్లకు ముడుపులు, వినకుంటే బెదిరింపులు, ఫేక్ డాక్యుమెంట్లతోటి కోట్ల భూములు హాంఫర్ట్ అనే విధంగా భూ మాయాజాలం సాగుతుంది. ఇంతకీ హైడ్రా గ్రేటర్ హైదరాబాద్ను క్లీన్ చేస్తుందా? ఫిర్యాంపు ఎమ్మెల్యేకు ఊడిగం చేస్తుందా? సామాన్యులపైనే రేవంత్ హైడ్రా బుల్డోజర్లా పేదోడి పొట్టకొట్టి పెద్దలకు దోచిపెడతారా? అరకపూడి గాంధీ అక్రమాలపై చర్యలేవి? సర్కారు వారి కబ్జాగిరిపై ఇవాటి స్పెషల్ డిబేట్. ఆదివారం వస్తే చాలు తెగ హడావుడి. పైగా ల్యాండ్స్ ప్రొటెక్షన్ అంటూ బిల్డప్, రెక్కల కష్టంతో కష్టపడి కట్టుకున్న ఇంటిని క్షణాల్లో కూల్చేస్తున్నారు. బడుగు జీవుల ఇళ్లపై బుల్డోజర్లను పంపిస్తుంది రేవంత్ సర్కార్. కనీసం ఖాళీ చేసేందుకు సమయం కూడా ఇవ్వకుండా సామాన్యుల ఇండ్లను నేలమట్టం చేస్తుంది. అయితే కండిషన్ అప్లై అనే తరహాలో స్పష్టంగా కనిపిస్తుంది హైడ్రా తీరు. పేదలకు మాత్రమే అన్నట్లుగా రంగనాథ్ టీం వ్యవహరిస్తుందన్న విమర్శలు సర్వత్రా వెలువెత్తుతున్నాయి. ఇక తాజాగా ప్రభుత్వ భూములను కాపాడతామంటూ ప్రగల్భాలు పలికే హైడ్రా అధికారులు గవర్నమెంట్ ల్యాండ్స్ను కాపాడతామంటూ గప్పాలు కొట్టే పాలకుల తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ భూదందాపై ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో రేవంత్ సర్కార్ వారి డొల్లతనం బట్టబయలైనట్లుగా కనిపిస్తోంది. వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని ఆర్కేపూడి గాంధీ కుటుంబ సభ్యులు కబ్జా చేశారనే ఫిర్యాదులు వెలువెత్తాయి. అయినప్పటికీ హైడ్రా అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వివరిస్తున్నారు. న్యాయస్థానంలో విచారణ ఉందంటూ కంటి తుడుపు చర్యగా ఫెన్సింగ్ను కూల్చివేసింది హైడ్రా. కానీ 24 గంటల్లోనే హైడ్రా రూల్స్ను బ్రేక్ చేశారు అరకపూడి అనుచరులు. గ్రేటర్ హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉండే గాజుల రామారం పైన పెద్దల కన్నుపడింది. సర్వే నెంబర్ 307తో పాటు ఆ పక్కనే ఉన్న సర్వే నెంబర్లో 444 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో సర్వే నెంబర్ 307లోనే 317 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ కార్పొరేషన్కు అప్పటి ప్రభుత్వం ఈ భూమిని అప్పగించింది. ఆ తర్వాత రాష్ట్రం విడిపోవడం, ఫైనాన్స్ కార్పొరేషన్కు చెందిన ఆస్తుల పంపకాల్లో జరిగిన జాప్యాన్ని ఆసరాగా చేసుకుని శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ అక్రమంలకు పాల్పడ్డారు. కుత్బులాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్లు చకచకా జరిగిపోయాయి. గాజుల రామారంలోని 307 సర్వే నెంబర్లో 317 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల చెర నుంచి కాపాడాలంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణి ఫిర్యాదు కూడా చేశారు. అరకపూడి గాంధీ ఆక్రమణపై ఈడీ, సిబిఐ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కుక్కడపల్లి ఎమ్మెల్యే మాధవరం డిమాండ్ చేశారు. భూములు కాజేసిన అరకపూడి గాంధీ తన పదవి కాపాడుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ చెంత చేరని మాధవరం ఆరోపించారు. ఇక పదవులు కాపాడుకునేందుకు పార్టీలు మారడం, అధినేతలను అడ్డంగా మోసగించి వెళ్ళిపోవడం గాంధీకి వెన్నతో పెట్టిన విద్యని మాధవరం ఫేర్ అయ్యారు. అయితే మాధవరం వ్యాఖ్యలను ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఖండించారు. సెంటు భూమి కూడా తాను ఆక్రమించలేదని గాంధీ స్పష్టం చేస్తున్నారు. పెద్దల పొట్టకొట్టి పేదోళ్లకు దోచిపెట్టినట్టుగా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు పాలన కొనసాగుతుందన్న విమర్శ వ్యక్తమవుతోంది. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయమా అంటూ హైడ్రా తీరును ప్రశ్నిస్తున్నారు బల్దియా వాసులు. వెల్కమ్ బ్యాక్. గ్రేటర్ హైదరాబాద్లో భూబకాసుర 1000 కోట్ల సర్కార్ భూమికి శటకోపం పైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు బండారు రామ్మోహన్ రావు గారు,
రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా లింగం యాదవ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, పైల కృష్ణారెడ్డి గారు బీజేపీ నాయకులు, నిఖిల్ రావు గారు బీఆర్ఎస్ నాయకులు, అందరికీ నమస్కారం అండి. బండారు రామారావు గారు, వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని అరకపూడి గాంధీ కుటుంబ సభ్యులు కబ్జా చేశారని ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. అయినప్పటికీ హైడ్రా అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వివరిస్తున్నారు. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయమా అనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. పెద్దల భూములు కాపాడేందుకే హైడ్రా ఉందా? మీరేమంటున్నారు? చక్రి, మీకు అట్లా కృష్ణారెడ్డి గారికి, యువమిత్రులు లింగం యాదవ్ గారికి, అట్లాగే నిఖిల్ ఆలనేని గారికి అందరికీ నమస్కారం. రాజనీతి ప్రేక్షకులు కూడా నా సంగతి తెలుసు. మీకు వ్యక్తిగతంగా ఎవరిని మీరు దూషించిన వ్యక్తిగతంగా మాట్లాడము కనుక అరకపూడి గాంధీ గారిని గురించి ఒక్కరి గురించి మాట్లాడుకునే బదులు యాక్చువల్ గా జరిగింది అదే. మొత్తం మన గంధు రామారంలో అనేక ప్రభుత్వ అన్యాయకర్తలని ఇందులో వీళ్ల పాత్ర ఉందని ఒక వార్తలు వస్తున్నాయి. ఆయన ఖండిస్తున్నాడు. మాధవన్ కృష్ణారావు గారే నేను రుజువు చేస్తా అంటున్నారు. దాసోత్సవం శ్రవణ్ కూడా ఫిర్యాదు చేశారు. ఇది వాస్తవం మాట్లాడచ్చు. కానీ హైడ్రా పనితీరు పట్ల ఒకరికొకరు అంటే అయిన వారికి కంచాలు ఆకుల్లో కాని వారికి కంచాల్లో ఉన్నట్టు హైడ్రా పనితీరు మీద చాలా విమర్శలు పండించిన అంటున్నాను. ఇది ఒక రకంగా దుర్మార్గంగా పేదల ఇళ్లను పూర్తి చేస్తుంది, పెద్దలను రక్షిస్తుంది అనే మాట వాళ్ళ కొత్తది కాదంటున్నారు. కానీ గతంలో పల్లారా రాయపేట గారి పార్టీలు ఖచ్చితంగా చెప్తున్నారు మల్లారెడ్డి గారి ఆస్తుల గురించి. అట్లాగే ఇటుపోతే మనకు ఓవైసీ, అట్లాగే మనకు ముఖ్యమంత్రి గారి తమ్ముడు కొండారెడ్డి, మన వాళ్ళందరి గురించి కూడా మనకు వార్తలు వచ్చాయి. కానీ వాళ్ళు ఎప్పటి తెరువు పోలే కదా. అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు ఇందులో. టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. మరి అటువంటి వాళ్ళు తెరువు పోకుండా ఓవైసీ చెరువులో గడి కాలేజీ కడితే కూడా విద్యా సంస్థలు కనుక వాళ్ళు సేవ చేస్తున్నారంటే మరి పేదవాడికి సేవ చేస్తాడా? సమాజానికి శ్రమ ఇస్తాడా? పేదవాడేమో దోపిడీ చేసినాడు, పెద్దవాడేమో సేవ చేస్తున్నాడు. అయినా ఓవైసీ కాలేజీ విషయంలో కానీ ఇతరత కాలేజీ విషయంలో ఇదే హైడ్రా రంగనాథ్ ఏం మాట్లాడింది? ఆయన వాళ్ళు సేవ చేస్తున్నారు విద్యా సంస్థలు. మొదట్లో ఏమన్నారు? విద్యా సంస్థలు కనుక విద్యా సంవత్సరం ముగియగానే మేము మొదలు పెడతాం, దాన్ని కూడా కూల్చేస్తామన్నారు. అంటే మరి అక్కడ ఏం మాట వస్తుంది వీళ్ళకి? అంటే రంగనాథ్ గారు ఒక అధికారిగా వ్యవహరిస్తూ, ఒక రాజకీయ నాయకుడు వ్యవహరిస్తూ చాలా సార్లు ప్రభుత్వం కంటే ముందు మాట్లాడిన వాడు ఉన్నాడు. ఆయన అప్పుడు కూడా అభిశప్పించాను. ఒక అధికారి వెళ్తూ అధికారికి మించి మాట్లాడొద్దని. ఐపీఎస్ అధికారికి ఇక్కడ చూపెడితే లాభం లేదని కూడా చెప్పాను నేను. ఆయన మాట చెప్తాను నేను. కేబినెట్ సమావేశం జరగకముందే కేబినెట్ సమావేశం జరిగే డేట్ చెప్తాడు, కేబినెట్ సమావేశాల్లో ఏ తీర్మానం చేస్తారో చెప్తాడు. హైడ్రా రంగనాథ్కి ఏం అధికారం ఉన్నది? అసలు కేబినెట్ మినిస్టర్లకే లేదు. ఎందుకంటే సమావేశం జరిగినాక ప్రెస్ మీట్ పెట్టి ఎవరు ప్రకటించారో వాళ్ళు ప్రకటించారు మనకు కేబినెట్ నిర్ణయాలు. అటువంటిది ఒక దశలో ఈయన మొదట్లో అయితే కేబినెట్ సమావేశంలో ఏం చర్చించబోతున్నారని జరిగిన సమావేశంలో ఏం జరుగుతుందో చెప్పే సందర్భం చూసాం. అప్పుడు విమర్శించాను. కనుక హైడ్రా పూర్తిగా ఏకపక్షంగా ప్రభుత్వ పెద్దలను రక్షిస్తుంది. మన అట్లాగే ప్రభుత్వంలో లేని పెద్దలను కూడా. ఎందుకంటే మనకి యమునాభావం సంబంధం ఏముందో కానీ మొత్తం మీద దొంగలు ఒకటైనట్టు, దొంగలు చీకటి పంచుకున్నట్టు. అంటే ఒక రకంగా చెప్పాలంటే దొంగలు పంచుకున్నట్టు, ఊళ్ళు పంచుకున్నట్టు వీళ్ళు చేస్తున్నారు. ఇది అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఈ పెద్దలను రక్షించే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు, మనకు అర్థమవుతుంది. కానీ పేదల ఆస్తుల దగ్గరికి వచ్చినప్పుడు మనం చూసాం కదా, చిన్న అపార్ట్మెంట్లలో ఇప్పుడు నుంచి లోన్ తీసుకొని కట్టే సందర్భం చూసినాం. రెండు పెద్ద పొరపాట్లు చేసింది. హైడ్రా వేరు, మూసీ ప్రక్షాళన వేరు. ఈ రెండు ఒకటేనా అనే అనుమానం చూసినట్టు మొదలు చేశారు. తర్వాత దానకిషోర్ గారు రంగంలోకి దిగి హైడ్రా వేరు, ఈ మూసీ ప్రక్షాళన జరిగినారు. మరి కూరగొట్టింది ఎవరు? మూసీ నది పరివాహక ప్రాంతంలో రెడ్ లైన్, బ్లూ లైన్ గీసింది ఎవరు? మరి బ్లూ లైన్ లోపల ఉన్నదాన్ని కూడా కూరగొట్టింది ఎవరు? రెడ్ లైన్ కూరగొట్టడానికి ఎవరు వద్దాను? ఎందుకంటే దానికి వాళ్ళు కొందరు 250 మందికి మూసీ ప్రక్షాళనలో భాగంగా 250 మందికి వేరే నివాసాలు ఇచ్చారు. అప్పటి బెడ్రూమ్లు, డబుల్ బెడ్రూమ్లే వాళ్ళకి కేటాయించారు. బలాల అక్కడ ఎమ్మెల్యే కూడా పోయి బాగున్నాయి ఆ సౌకర్యాన్ని అడిగే సందర్భం చూసాం. అక్కడితో ముగిసింది కథ. కనుక ఇప్పుడు మూసీ ప్రక్షాళన, మూసీ బ్యూటిఫికేషన్ పోయింది. ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్న వారి ఆగడాలు అరికట్టకపోగా పేదవాళ్ళ గుడిసెలు కూర్చున్నారు. ఇదే గాజుల రామారంలో ఇంకో సరైన నెంబర్లు చేసిన సంగతి చూసాం కదా మనం. నాకు కూడా అనిపిస్తుంది చక్రి, అసలు కొన్ని భవనాలు కట్టిన తర్వాత వాటిని కూల్చడం కంటే వాటిని ఎట్లా ఉపయోగించాలి, ఎందుకు హైడ్రా ఆలోచిస్తలేదు అనుకున్నా. మొన్న 100 సరైన నెంబర్ ఏదైతే అమీన్పూర్ పంచాయతీలో పర్మిషన్ తీసుకొని 347, 349 పక్కనే ఉన్న మియాపూర్ మన భూముల్లో మనకు ఇల్లు కట్టారని చెప్పి ఒక ఆరోపణ వచ్చింది. అద్భుతమైన బిల్డింగ్లు ఉన్నాయి అక్కడే, ప్రభుత్వ భూమి, అంతేగాని అక్రమాస్తి కాదు. కట్టిండ్రు, బిల్డర్ని స్వాధీనం చేసుకోవాలి, స్వాధీనం చేసి పేదలకు ఇవ్వండి, నష్టం ఉన్నది. కనుక కూలగొట్టడమే ధ్యేయం అయితే ఇల్లు విప్పి పందిరి వేసినట్టే ఒక సామెత ఉన్నది వెనకట. ఇల్లు విప్పి పందిరి వేసుకున్న సమస్య మనకు కనపడుతుంది. కొన్ని ఆస్తులను మీరు కూలగొట్టకుండా వాటిని యథాతథంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దాన్ని కాపాడి పేదలకు ఇవ్వచ్చు అని నేను అంటున్నాను. ఎందుకు ఇవ్వండి? పేదలకు ఇవ్వకపోండి, కనీసం వేలం వేయండి. ప్రభుత్వ భూములు కట్టిన తప్పే,
కానీ తప్పైన సందర్భంలో ప్రభుత్వమే దాన్ని స్వాధీనం చేసుకొని గతంలో రాజీవ్ స్వగృహం కట్టారు కదా, అవి ఇప్పటికి అమ్ముడుపోతున్నాయి. ఆ ప్రభుత్వంలో కట్టి ఇప్పటికి 11 ఏళ్ళు అవుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కట్టిన వాటికి నాణ్యత లేదని ఎవడు కొంటలేడు కూడా. కొంటామని ముందుకు వచ్చిన వాడికి కూడా చాలా లీగల్ సమస్యలు వస్తున్నాయి. అందుకని హైడ్రా పనితీరు మారాలంటున్నాడు. అరికపూడి గాంధీయా లేకుంటే మన మాధవన్ కృష్ణారావా శ్రవణ సమర్థించడం విమర్శించడం కాదు, కానీ అరికపూడి గాంధీ ఒక్కరే కాదు, చాలా మంది ప్రభుత్వంలో చాలా మంది పెద్దలు పార్టీ ఫిరాయించడం దానికే కారణం అంటున్నారు. ఇవాళ చాలా మంది ప్రతిపక్షం నుంచి పార్టీలు ఫిరాయిస్తున్నారంటే దూడగడ్డి కోసం, అంటే అభివృద్ధి కోసం అనే మాట ఉంటుందే. అంటే టార్గెట్ ఎందుకు ఎక్కవరంటే దూడగడ్డి కోసం అని వీళ్ళు చెప్తున్నారు. పార్టీ మారగానే పవిత్రులు అయిపోతున్నారు. ఈ అన్ని పార్టీల్లో ఉన్నదే మనం చూస్తున్నాం. ఏ పార్టీ అని దీని నిమిత్తం లేకుండా చూస్తున్నాం. ఇవాళ ఈ కుంభకోణాలలో అధికార పార్టీ అండ చూసుకొని కొందరు పెట్టేయకపోతున్నారు. అధికారం లేని వాళ్ళేమో దాన్ని వెలుగుదీసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఇదే పని చేశారు అంటున్నాను. చాలా వరకు కేటీఆర్ బినామీ అని మనకు రాజును చూసాం, షంబీర్పూర్ రాజు అంటూ ఇప్పటికీ అంటున్నారు. చూస్తున్నాం కదా, అధికార పార్టీలు వాడు ఉన్నప్పుడైనా వీళ్ళు ఉన్నప్పుడైనా ఈ అక్రమాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం అంటే ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పుడు వాడు అధికారం పోగానే వాడు బాగుతారు, ఇప్పుడు వీళ్ళు బాగుతారు. కానీ అధికారం ఉన్న రోజు మాత్రం అధికారాంతం చూడవాలి ఆ అయ్యే సౌభాగ్యం అన్నట్టు పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతున్నారు. ఇవాళ ఎన్నికల్లో గెలవడానికి డబ్బు సారా ప్రమేయం లేకుండా గెలుస్తలేరు. ధనవంతులే గెలుస్తున్నారు, ధనవంతులే పోటీ పడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే అధికారంలోకి రావాలి, సంపాదించుకోవాలి, మళ్ళీ ఖర్చు పెట్టాలి. లాభము వ్యాపారం దీని జరుగుతుంది. వ్యక్తుల గురించి మాట్లాడాలంటే వ్యవస్థలో జరుగుతున్న లోపాల గురించి మాట్లాడితే బాగుంటుంది నా ఉద్దేశం. ఈ దిలా పాపం తలాడు అన్ని పార్టీలు రైట్. రామారావు గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నిఖిల్ రావు గారు మీరు చెప్పండి. గాజుల రామారావులో 307 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ ఫిర్యాదు చేశారు. హైడ్రా నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? హైడ్రా తీరు ఏ విధంగా ఉంది? ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, రాజు న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. హైడ్రా అనేది పేదలకు మాత్రమే హైడ్రా, అది పెద్దలందరికీ విడ్రా. పేదలకు ఏం చేస్తూ ఉంటారంటే అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా, ఏ రకమైన నోటీసులు ఇవ్వకుండా, కనీసం ఇంట్లో ఉన్న చిన్నపిల్లల బ్యాగులు పుస్తకాలు బయటకు తెచ్చుకోనియకుండా, వండుకున్న అన్నం గిన్నెలు బయటకు తెచ్చుకునే సమయం కూడా ఇవ్వకుండా ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళు ఇమ్మీడియట్గా బుల్డోజర్లు వేసుకొని పోయి కూల్చేస్తూ ఉంటారు. ఇంట్లో ఏమన్నా ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయా, ఏమైనా డాక్యుమెంట్లు ఉన్నాయా, చదువుకున్న పిల్లల సర్టిఫికెట్లు ఉన్నాయా అనేది కూడా చూడరు. కనీసం 2 నిమిషాల టైం కూడా ఇవ్వరు. అటువంటి హైడ్రాని ఈరోజు పెద్దవాళ్ళ మీదకి ఎందుకు పోలేకపోతూ ఉన్నారు? నిన్న మా పార్టీకి సంబంధించిన అనేక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అనేక మంది సీనియర్ నాయకులు ఇదే అరికపూడి గాంధీ గారికి సంబంధించి ఆ 1100 కోట్లకు సంబంధించిన ల్యాండ్కు సంబంధించిన ఆ సర్వే నెంబర్లు, దాంట్లో గతంలో ఏం జరిగింది, దాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇళ్లను వీళ్ళే ఏ రకంగా ఖాళీ చేయించి కూల్చేయించిండ్రో, ఈరోజు దాని మొత్తానికి ఇదే హైడ్రా వాళ్ళు ఫెన్సింగ్ వేసి ఏం చెప్తా ఉన్నారు, మళ్ళీ దానికి సంబంధించి పూర్తి క్లారిటీ మాకు రాలేదు ఇంకా అని చెప్తా ఉన్నారు. పూర్తి క్లారిటీ రానప్పుడు మీకు ఏ అధికారం ఉందని, దేనికోసం మీరు అవి ఇమ్మీడియట్గా కూల్చివేతలు చేసిండ్రు? అక్కడ ఎవరి కోసం చేసిండ్రు? అది మొత్తం ఈరోజు అరికపూడి గాంధీ గారికి కట్టబెట్టడానికి చేసిండ్రు. మనం చెప్తా ఉంటాం కదా, లాల్చి వేసుకున్న వాళ్ళందరూ లాల్ బహదూర్ శాస్త్రి కాలేరు, గాంధీ అన్న పేరు పెట్టుకున్న వాళ్ళందరూ అరికపూడి గాంధీలు కాలేరు, మహాత్మా గాంధీలు కాలేరు. అరికపూడి గాంధీ లాగానే ఈ రకమైన వ్యవహారాలు నడుపుతూ ఉంటారు. కేవలం ఇవి కాపాడుకోవడానికి మాత్రమే ఈరోజు అధికార పార్టీకి పోయినటువంటి పరిస్థితి. అరికపూడి గాంధీ గారితో పాటు అనేక రోజుల నుండి, దాదాపుగా ఈ 2 సంవత్సరాల నుండి 23-24 నెలలకు సంబంధించి అనేక సార్లు ప్రధాన ప్రతిపక్షంగా మేము చెప్తా ఉన్నాము, మీరు పేదలవి మాత్రమే కూల్చుతా ఉన్నారు, పెద్దల జోలికి ఎందుకు పోరు అని అడిగినప్పుడు, నిన్న మా పార్టీకి సంబంధించి మా పార్టీ తెలంగాణ భవన్లో, మా కేంద్ర కార్యాలయంలో ఈ హైడ్రాకి సంబంధించి పూర్తి స్థాయిలో ఎగ్జిబిషన్ పెట్టినాము. అంటే దాంట్లో ఏం జరిగింది, ఏ రకంగా కూల్చేసిండ్రు, వాళ్ళ బాధలు ఎట్లా ఉన్నాయి, దాన్ని ప్రధాన ప్రతిపక్షంగా మేము ఏ రకంగా ముందుకు తీసుకుపోగలుగుతాం, ఒకవైపు ప్రభుత్వంపై ఆపాలని ఒత్తిడి పెంచడంతో పాటు న్యాయపరంగా ఏం చేయొచ్చు అని బాధితులందరినీ పిలిచి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సమావేశం ఏర్పాటు చేసిండ్రు. వాళ్ళ ఒక్కొక్కరు బాధలు వింటూ ఉంటే అసలు రాజకీయాల్లో మనం ఉండాలన్నా, నాయకత్వంలో ఉన్న వాళ్ళు ఈ రకంగా చేస్తే రేపు పొద్దున ఏ రకమైన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి, అట్లా అనేక బాధలు జరుగుతున్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మధుసూదన్ గారని, వాళ్ళ ఫాదర్ రిటైర్డ్ ఆర్మీ, ఆయన ఈ బాచ్పల్లి ఏరియాలో అమీన్పూర్ ప్రాంతంలో ల్యాండ్ కొనుక్కొని 2013లో కొన్నారు ల్యాండ్. ఆ తర్వాత దశల వారీగా తనకు డబ్బులు వచ్చిన కొద్ది ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లును అర్ధరాత్రి పోయి వాళ్ళ ఆ ఇల్లు మొత్తం కూల్చేసిండ్రు. దాని వెనకాల ఒక ఆసుపత్రి ఉంటే కూడా చూడకుండా కూల్చేసిండ్రు. కనీసం ఏమాత్రం వాళ్ళకి నోటీసులు కానీ ఇవన్నీ ఇవ్వకుండా. ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్తున్నట్టుగా ఓవైసీ హాస్పిటల్కి సంబంధించి ఇదే హైడ్రా కమిషనర్ ఏం చెప్తా ఉంటారు, అక్కడ కాలేజ్ నడుస్తూ ఉంది, వాళ్ళ విద్యా సంవత్సరం డిస్టర్బ్ అవుతుంది, దాన్ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్తా ఉన్నారు. కొంచెమన్నా ఏమాత్రం సిగ్గున్నా కూడా అసలు ఇక వాళ్ళని ఏమనాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఇదే హైడ్రా కమిషనర్ ఏమాత్రం తనకున్న అధికారాలను ఇవన్నిటిని పక్కన పెట్టి ఒక రాజకీయ నాయకుడు అవతారం ఎత్తి ఓవైసీ కాలేజ్ మీద మీరు అటువంటి స్టేట్మెంట్ ఇచ్చిండ్రు కదా. నిన్న అంటే ఇప్పటికీ 24 గంటలు కూడా గడవలేదు ఇంకా, స్వయంగా నిన్న
మన చంద్రాయన్గుట్ట ప్రాంతంలో ఆర్నా గ్రామర్ స్కూల్ అని ఎగ్జామ్స్ అక్కడ జరుగుతూ ఉంటే కూడా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూర్చోండి మీరు అని అక్కడ ఉన్నటువంటి టీచర్లు ప్రాధేయపడ్డా కూడా వదలకుండా ఇమ్మీడియట్గా ఆ పిల్లలందరినీ బయటికి పంపించి కూల్చేసిండ్రు. అంటే ఓవైసీకి ఒక న్యాయం, మిగతా వాళ్ళకి ఇంకో న్యాయమా? ఓవైసీ గారికి సంబంధించి రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారితో అంటగాగుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళని కాపాడాలి. ఈ పేదలకు సంబంధించిన ఇండ్లను, పేదలకు సంబంధించిన మిగతా వాటిని, కాలేజీలను, ఇటువంటివన్నీ కూల్చేయాలి. ఇది మొత్తం కేవలం పెద్దలను మాత్రం రక్షించడానికి, అవి మొత్తం పెద్దల అకౌంట్లో వేయడానికి మాత్రమే చేస్తూ ఉన్నారు. ఇంకొక విషయం, ఈరోజు రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి శాఖలు నిర్వహిస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇల్లు ఎక్కడుంది? తన ఫామ్ హౌస్ ఎక్కడుంది? మనం అప్ప జంక్షన్ పక్కన ఉన్నటువంటి హిమాయత్ సాగర్ పక్కనే కదా, అది FTL పరిధిలోనే ఉంటుంది కదా, ఆనుకొనే ఉంటుంది కదా. FTLకి సంబంధించి ఆ గతంలో అక్కడ ఉన్న నీళ్లను పూర్తి చేసి దాని మీద మట్టి పోసి దాని పక్కనే ఇల్లు కట్టుకున్నారని చెప్తా ఉన్నారు కదా. అనేక ఫోటోలు, వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి కదా. దాన్ని టచ్ చేసే అధికారం, దాన్ని టచ్ చేసే దిశగా ఇదే రంగనాథ్ గారు ఎందుకు ఆలోచన చేయలేకపోతా ఉన్నారు? దాని పక్కనే పట్నం నరేందర్ రెడ్డి గారు ఈరోజు అధికార పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నారు కదా, ఆయన ఎందుకు టచ్ చేయరు? ఇదే అధికార పార్టీలో మంత్రి వివేక్ ఉన్నారు, గడ్డం వివేక్, తనది ఎందుకు టచ్ చేయలేకపోతా ఉన్నారు? ఇట్లా వీళ్ళందరివి టచ్ చేయకుండా ఎవరైతే 30 గజాలు, 40 గజాలు, 50 గజాల్లో ఇల్లులు కట్టుకొని, గతంలో మీకు మరొక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. నిన్న మా పార్టీ ఆఫీస్కి వచ్చిన వాళ్ళు 1980లో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ అని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ ఫ్యామిలీ ప్లానింగ్కి సంబంధించిన ఆపరేషన్లు మీరు చేయించుకుంటే, పిల్లలు పుట్టకుండా మీరు ఆపరేషన్లు చేయించుకుంటే మీకు జాగాలు ఇస్తాం, భూములు ఇస్తామని ఆనాడు ఇందిరమ్మ గారు ప్రధానమంత్రిగా ఉండి నిర్ణయం తీసుకున్నారు. 1980లో ఆ కార్యక్రమంలో భాగంగా వీళ్ళే పట్టాలు ఇచ్చిన ఇళ్లను ఈరోజు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇదే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఇదే హైడ్రా రంగనాథ్ గారిని ముందు పెట్టి ఎక్కడికక్కడ కూల్చేసిన పరిస్థితి. ఈరోజు వాళ్ళందరూ రోడ్ల మీద గుళ్ళ ముందు మేము అడుక్కుంటున్నాము గుడి మెట్ల దగ్గర అని చెప్తున్నారు. కనీసం తిండి పెట్టే పరిస్థితి లేదు, మాకు తినడానికి కూడా ఏం లేదు అని చెప్తా ఉన్నారు. ఈ రకంగా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇదే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నడుస్తూ ఉంది. ఇప్పటికైనా ఇటువంటి చర్యలు పూర్తిగా మానుకోవాలి. ఓకే నిఖిల్ గారు, ఇప్పటికైనా మీరు ఎక్కడెక్కడైతే ఇబ్బందులు పెడతా ఉన్నారో వాళ్ళకి కంపెన్సేటివ్గా చూపించండి. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మేమేం చేసినాము, నిర్మాణాలు చేస్తూ మేము పోతే కూల్చుతూ వీళ్ళు పోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అనే పేరు మార్చుకుని వీళ్ళు నిజంగా చేయాల్సింది కూల్చే పార్టీ అని పేరు పెట్టుకుంటే బాగుంటుంది. ఒక్క నిమిషం మీరు అవకాశం ఇస్తే వీళ్ళే చెప్పిన విషయం ఏంది, ఒక్కటే నిమిషం, వీళ్ళే చెప్పిన విషయం ఏంది, 6 గ్యారంటీలు అన్నారు, 13 హామీలు అన్నారు, ఇట్లా దాదాపుగా 30-40 పేజీలతో మేనిఫెస్టో ఇచ్చిండ్రు. ఇందిరమ్మ ఇండ్లు అని పేరు పెట్టిండ్రు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా అని పేరు పెట్టిండ్రు. కానీ వీళ్ళు మర్చిపోయిన విషయం ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు కూల్చే పథకం కూడా మేము తీసుకొస్తాము, ఇందిరమ్మ హైడ్రా, ఇందిరమ్మ ఇండ్లు కూర్చే హైడ్రా అని పేరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళు ఈరోజు. రైట్ నిఖిల్ గారు, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి, నిల్వ నీడ కోసం పేదవాడు చిన్న ఇల్లు కట్టుకుంటే రెచ్చిపోయే హైడ్రా నిబంధనలు ప్రజాప్రతినిధులపై ఉండవా? హైడ్రా పైన మీ అభిప్రాయం ఏంటి? కృష్ణారెడ్డి గారు. సార్, ముందుగా మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న విశ్లేషకులకు, అలాగే వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, తెలుగు ప్రజలందరికీ కార్తీక మాసము శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు సార్ ఇందాక మనం వల్ల అందరం మాట్లాడినాము, హైడ్రా గురించి మాట్లాడుతున్నాము. ఇప్పుడు ఫస్ట్ ఓవైసీ కాలేజ్ దగ్గరికి వెళ్తే అక్కడ విద్యార్థులు ఉన్నారు, అకాడమిక్ ఇయర్ ఉంది, దాన్ని ఇది చేయొద్దు అని చెప్పేసి క్లియర్గా FTLలో కట్టిండ్రు, ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కట్టిండ్రు అనేది ఓపెన్గా కనబడ్డది. మరి ఫాతిమా కాలేజీ ఓవైసీ వాళ్ళ కాలేజేమో చదువుకునే వాళ్ళేమో పిల్లలు, విద్యార్థులు, మల్లారెడ్డి కాలేజీలో చదువుకున్న పిల్లలు విద్యార్థులు కాదా? వాళ్ళ కాలేజీలను రాత్రికి రాత్రి ఏ బుల్డోజర్లతోటి గూళ్ళ కొట్టింది ఎవరు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కదా. ఇలాంటి ద్వంద్వ నీతులు ఎందుకు వస్తున్నాయి, ఇలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ఎందుకు వస్తున్నాయి అనేది ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొక అంశము, ఇక అరకెపూడి గాంధీది అయితే మనం మొన్ననే 2-3 సందర్భాలలో చూసినాము. కౌశిక్ రెడ్డి మీద పోవడం, అది ఏ పార్టీ అయినా కానీ ఇంటి మీదకి దాడులకు వెళ్ళడము, రౌడీలను గూండాలు వేసుకొని పోవడము, ఆయన ఒక ఎమ్మెల్యే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్ననేది మర్చిపోయి రౌడీయిజము, గూండాగిరి చేస్తున్నాడు అంటే దానిది ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి పార్టీ మారిండు. ఆయనకు ఒక నిబద్ధత లేదు. ఇప్పుడు ఏ పార్టీ అయినా ఒక పార్టీ మారితే నువ్వు కరెక్ట్గా నువ్వు ప్రజా సంక్షేమం గురించో, ప్రజా అభివృద్ధి గురించో పార్టీ మారితే, ఏ పార్టీ బీఫామ్ మీద అయితే గెలిచినావో ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్ట్ అయ్యి మళ్ళీ నువ్వు ఇది చేయి. కానీ పార్టీ మారకుండా రోజుకొక నాటకం ఆడుకుంటూ ప్రజలను మభ్యపెట్టడం ఎంతవరకు కరెక్టు? ఇంకొకటి సార్, ఇందాక మన పెద్దలు రామ్మోహన్ రావు గారు చెప్పిన దాంట్లో 100% కొంత కరెక్ట్ ఉంది. కానీ ఓల్డ్ సిటీలో సార్ మనము మొన్న కొంతమంది మూసి పరివారక ప్రాంతాలల్లో
ప్రజలను తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్లలో పెట్టిన దాంట్లో ఎంతమంది హిందువులు ఉన్నారు, ఎంతమంది ముస్లింలు ఉన్నారు? 80% ఆఫ్ ది ముస్లిమ్స్కి ఇచ్చారు సార్. అక్కడ ఓన్లీ గుడిసెలు వేసుకున్న వాళ్ళకు హైడ్రా పేరు మీద గూల కొడుతున్నామని చెప్పేసి, మూసి ప్రలక్షణ అని చెప్పేసి వాళ్ళని ఎవాక్యుయేట్ చేసి ముస్లింలకు ఇచ్చేసి, అందులో 20% కూడా హిందువులు లేరు. ఆ హిందువులను కూడా రేపో మాపో అక్కడి నుంచి ఎల్లగొడతారు. ఇంకొక అంశము, ఇప్పుడు మనకు ఏదైతే కుత్బుల్లాపూరో, మనకు అమీన్పూరో, మనకు మియాపూరో ఇక్కడ కనబడుతున్నాయి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అనో సెట్ బ్యాక్స్ లేవనో. ఓల్డ్ సిటీలో పోదాం సార్. ఓల్డ్ సిటీలో ఒక్క ఇల్లన్న సెట్ బ్యాక్ తోటి కట్టింది ఉందా? అందులో 80 to 90% ఆఫ్ ది హౌసెస్ కు హౌస్ పర్మిషన్ లేదు, మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ పర్మిషన్ లేదు, మున్సిపాలిటీ పర్మిషన్ లేదు. సగం మంది కాదు, 80-90% వరకు కరెంట్ కలెక్షన్లకు మీటర్లు కూడా లేవు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుంది? అక్కడ పోయి మీరు ఏ రోడ్ అన్న, ఇంకొకటి సార్ నేను చెప్తాను, మీరు పురానా పూల్, నయా పూల్ నుంచి యాకత్పురా, బహదూర్పురా నుంచి లోపలికి వెళ్తే నాలా ఉంటుంది. ఆ నాలాను 80% ఆఫ్ ది ముస్లిమ్స్ కబ్జా చేసి ఆ నాలాను మొత్తం కట్టేసారు సార్. మీరు కావాలంటే మీరు మలక్పేట దగ్గర నుంచి పూర్తి స్థాయిలో చంద్రాయనగుట్ట వరకు వెళ్ళండి. ఆ పూర్తిగా నాల కబ్జాకు గురైంది. మరి అక్కడ ఓల్డ్ సిటీలో పోయి కాంగ్రెస్ పార్టీ ఎందుకు హైడ్రా పేరుతోటి గూల కొడతలేదు? ఇది ఓన్లీ కక్ష సాధింపు చర్యలు, ఒక వర్గాన్ని మెప్పు పొందడానికి, ఒక వర్గం గురించి ఊడగం చేయడానికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు ఆడుతున్న నాటకము తప్ప ఇంకొకటి కమిషన్ల గురించి ఇక్కడ ఏవైతే ఇంకొకటి కూడా చూడండి సార్. మనకు ఎక్కడైతే ఫైనాన్షియల్ గా ఉండి, ఎక్కడైతే హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న కొన్ని ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల వల్ల పోయి హైడ్రా సాటర్డే సండే రోజు గూల కొడుతుంది, కోర్టులు బంద్ ఉన్నప్పుడు గూల కొడుతుంది. కాబట్టి ఇది ఏంటంటే అక్కడ హైరేజ్ బిల్డింగ్లు, విల్లాలు కడుతున్న వాళ్ళను భయం బాంతులను గురి చేసి వాళ్ళ దగ్గర అవినీతితోటి డబ్బులు ఒక కలెక్షన్ ఏజెంట్లు పెట్టుకొని ఏదైతే ఆర్ఆర్ ట్యాక్స్ ఉందో అది వసూలు చేసుకోవడానికి ఈ హైడ్రాను బడుగు బలహీన వర్గాల ఇండ్లు కూలగొట్టేసి పెద్దందారులను బెదిరించి ఆర్ఆర్ ట్యాక్స్ కలెక్ట్ చేసి ఢిల్లీకి కప్పం కడుక్కొని సీఎం పదవికి పర్మనెంట్ చేసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ఆడుతున్న ఒక డ్రామా తప్ప ఇది తెలంగాణ సమాజానికి ఉపయోగపడేది కాదు, హైదరాబాద్ ప్రజలకు ఉపయోగపడేది కాదని చెప్పేసి తెలియజేస్తుంది. ఇక హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉండే గాజుల రామారం పైన పెద్దల కన్ను పడిందన్న దానిపైన చర్చిస్తున్నాం. మనకు అందుబాటులో ఉన్నారు కాంగ్రెస్ నాయకులు లింగం యాదవ్ గారు. లింగం యాదవ్ గారు, అధికార పార్టీ నేతలకు ఊడిగం చేస్తున్న హైడ్రా ఓ నేత బతుకమ్మ కుంటను కబ్జా చేశారని, ఆ నేత నుంచి బతుకమ్మ కుంటను స్వాధీనం చేసుకున్న హైడ్రా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే గాంధీ చేసిన కబ్జాపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అక్కడొక న్యాయం ఇక్కడొక న్యాయమా? హైడ్రా తీరుపైన విమర్శలు వెలువెత్తుతున్నాయి. మీరేం చెప్తారు లింగం యాదవ్ గారు? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, రాజనీస్ ప్రేక్షకులకు, పెద్దలు, కోపానిస్టులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. డెఫినెట్ కూడా ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయంతో పాటు ప్రత్యేకించి బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జరిగినటువంటి హైదరాబాద్ సిటీ అంటేనే గతంలో సిటీ ఆఫ్ లేక్స్ అండ్ ర్యాక్స్ అనేది, కానీ ఇవాళ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో దాదాపు 75% గా ఇవాళ లేక్స్ కానీ, నాలాలు కానీ, ప్రభుత్వ భూములు కానీ కబ్జా గురైనటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ నేను చెప్పడమే కాదు, మన దగ్గర ఒక డేటా ఉందండి. కేంద్ర జలశక్తి మినిస్టర్ ఒక డేటా రిలీజ్ చేసింది. దాదాపు 600 లేక్స్ అంటే 2014లో బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 600 లేక్స్ హైదరాబాద్ సిటీలో ఉంటే వాళ్ళ అధికారం పోయే నాటికి దాదాపు 360 లేక్స్ ని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళ అనుచరులు, వాళ్ళ కబ్జాదారులకు అండగా ఆ లేక్స్ అన్నిటి కూడా కబ్జా గురైనవి. అదే విధంగా ఇవాళ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ 75% గా ఇవాళ లేక్స్ అన్నిటిని కూడా మళ్ళా ఎవరైతే కబ్జా రాయిల నుంచి ఇవాళ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదే విధంగా నాలాలు కూడా ఇవాళ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో బీఆర్ఎస్, మరి ఆనాడు కేటీఆర్ఏ మున్సిపల్ శాఖ మంత్రులు, మరి ఎందుకు ఆనాడు కబ్జా రాయిల నుంచి ఎందుకు ప్రభుత్వ భూములని, నాలాలని కాపాడలేదండి? ఇవాళ వాళ్ళ అసమర్థత వల్ల కేటీఆర్
ఇవాళ కబ్జా రైళ్లకు అండగా ఉండడం వల్ల ఇవాళ తెలంగాణ ప్రత్యేకించి హైదరాబాద్ లో ప్రభుత్వ భూములన్నింటినీ కూడా ఇవాళ కబ్జా వాళ్ళ చేతిలో పోయినాయి. ఇవాళ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ హైడ్రాని వ్యవస్థను ఏర్పాటు చేసి ఇవాళ చెరువులని అదే విధంగా నాలాలని ప్రభుత్వ భూములని మళ్ళా తిరిగి స్వాధీనం చేసుకోవాలి. ఇవాళ హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా ఎదుగుతుంది. ఇవాళ ప్రపంచానికి హైదరాబాద్ క్యాపిటల్ గా ఇవాళ పెట్టుబడుల నగరంగా ఎదుగుతుంది. మరి ఇట్లాంటి సందర్భంలో ఇవాళ మనం చూస్తున్నాం హైదరాబాద్ లో ఒక చిన్న వర్షం వచ్చినా కూడా ఇవాళ ఏ విధంగా ఇండ్లకు కాలనీలకు నీళ్లు వస్తున్నాయో. ఈ సమస్య ఉండొద్దంటే ఇవాళ ప్రభుత్వ భూములని చెరువులని ఇవాళ నాలాలని రక్షించుకోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకురు ఇవాళ. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా చూడండి ఇవాళ పర్యావరణం ఏ విధంగా దెబ్బతింటే ఇవాళ ఏ విధంగా ఇవాళ నేచర్ మన మీద కన్నెర్ర చేస్తుందో ఇవాళ చూస్తున్నాం. మనం చిన్న చిన్న వరదలు వస్తుంటే ఇవాళ హిమాచల్ లాంటి స్టేట్లలో ఏమైతుందో. సో దాని నుంచి రక్షించుకోవాలి, మన సిటీని మనం భవిష్యత్ తరాలకు కూడా ఇవాళ అందించాలని ఒక గొప్ప సంకల్పంతో ఇవాళ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తుంటే ఇవాళ కేటీఆర్ ఏం మాట్లాడుతుండండి. ఇవాళ నీ అసమర్థత వల్లనే కదా ఈ ప్రభుత్వ భూములు చెరువులు కబ్జాకు గురైనప్పుడు మరి ఆనాడు నువ్వు మున్సిపల్ శాఖ మంత్రి ఉండి ఏం చేసినవయ్యా, ఏం వెలుగబెట్టినవయ్యా? నువ్వు ఆనాడు కబ్జా రైళ్లకు అండగా ఉన్నది అంటే ఇవాళ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవడం తప్ప చెప్పాలండి. మరి ఇవాళ అంటే నాలాలు ప్రభుత్వ భూములు ఇట్లనే ప్రవేశపడటం కానిద్దామా? ఏ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవద్దా? నీకు వచ్చే నష్టమైంది ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి నువ్వు 111 జీవోని అతిక్రమించి ఆనాడు నువ్వు ఆ విధంగా ఫామ్ హౌస్ ఎట్లా కట్టుకున్నావండి? అంటే కనీసం సోయి లేకుండా ప్రభుత్వ భూములకు కబ్జాదారులకు అండగా ఉన్నటువంటి కేటీఆర్ ఇవాళ ఏదో మొసలి కన్నీరు కాడుతుండు. మాకు కన్సర్న్ ఉంది. నిజంగా పేద వ్యక్తులు ఎవరైనా ఈ ఇండ్లు కూలిపో తెలిసో తెలియకో ఇండ్లు కట్టుకుంటే డెఫినెట్ కూడా వాళ్ళ కాంపెన్సేషన్ ఇస్తాం. ఫేర్ కాంపెన్సేషన్ ఏ విధంగా ఇవ్వాలి, R&R కాంపెన్సేషన్ ఇవ్వాలా, అదే విధంగా ఇంద్రమ్మ ఇండ్లు వల్ల మా ప్రభుత్వానికి కన్సర్న్ ఉంది. మా ప్రభుత్వం పేదల గురించి ఆలోచిస్తుంది. ఇవాళ కేటీఆర్కి ఏం తెలుసండి పేదల గురించి? 10 ఏళ్లలో ఏనాడైనా పేదలు గుర్తొచ్చిరా? 10 ఏళ్లలో మరి ఇవాళ ఈయనకి ఇంత సోయి ఉంటే మరి ఆనాడు మంత్రి ఉన్నప్పుడు ఎందుకు తిరగలేదు? ఎందుకు ఒక్క చెరువుని మీరు కబ్జాకారుల నుంచి రక్షించలేదు? ఇవాళ మేము రక్షించినాం. మేము చెప్పిన కేంద్ర జలశక్తి సంఘం చెప్పింది 70% లింగయ్య యాదవ్ గారు ఇక్కడ చర్చ ఏంటంటే గాజుల రామారంలోని 307 సర్వే నెంబర్లో 1000 కోట్ల ఎకరాల భూమిని గాంధీ దోచుకున్నాడు, గాంధీ పైన చర్యలేవి అని. సియండి వాళ్ళ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మాకు ఎవరి మీద కూడా కేటీఆర్ లెక్క బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్క అనుచరులకు దోచిపెట్టం కాదు. ఇదే మరి ఇవాళ ప్రభుత్వం డెఫినెట్ కూడా ఎక్కడైనా అక్రమాలు జరిగితే హైడ్రా ముందుకెళ్తుంది. ప్రభుత్వం ఎవరిని ఉపేక్షించదు. మీరు చూడండి ఇదే కేసీఆర్ ఆనాడు ఏమన్నాడు, ఎన్ కన్వెన్షన్ ఆక్రమించుకుండు అని చెప్పిండు. మరి 10 ఏళ్లలో ఎందుకు మీకు అంటే వెనుక ప్రభుత్వ చెరువుని రక్షించడం కోసం 10 ఏళ్లలో మీకు సమయం సరిపోలేదా? ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం మీరు చూసిన ఎన్ కన్వెన్షన్ ఏం చేసాం? ఇవాళ తిరిగి చెరువుని ఇవాళ స్వాధీనం చేసుకున్నాం. ప్రభుత్వాధీనంలో ఎన్ కన్వెన్షన్ ఇవాళ ఆ ప్రభుత్వ భూమి ఉంది. మాకు ఎవరి మీద వ్యక్తిగతంగా లేదండి. అట్ ద సేమ్ టైం ఎవరిని కూడా రక్షించవలసిన అవసరం మాకు లేదు. ఈ ప్రభుత్వానికి ఒకటే లక్ష్యం, ఏకైక లక్ష్యం ప్రభుత్వ భూములని నాలాలని చెరువులని ఎవరైతే కబ్జా రైలు ఉందో వాళ్ళ నుంచి రక్షించి తిరిగి అది ప్రజల సొమ్మండి, ప్రజలకు ఇవ్వడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. ఇవాళ మీరు వీళ్ళు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, మరి ఇదే ఇవాళ వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యండి. మరి ఇదే గాంధీ గారు టీడీపీలో గెలిచి బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యాడు. మరి అప్పుడు వీళ్ళు ఏమిస్తే జాయిన్ అయ్యండి? కనీసం తోయి లేకుండా మాట్లాడతట్లండి. ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేని బీఆర్ఎస్ లో జాయిన్ చేసుకురు, టీడీపీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేని చివరకు సిపిఐ నుంచి గెలిచిన ఎమ్మెల్యేని కూడా జాయిన్ చేసుకురు. మరి ఏమిచ్చి చేసుకురండి మీరు? అంటే మీకు వర్తిస్తుంది. అంటే ఎంత హిపోక్రసీ బీఆర్ఎస్ నాయకులకు. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉండు, మెగ్లోమాని అనే ఒక సైకలాజికల్ డిజార్డర్ తోటి బాధపడుతుండు. దాని వల్ల ఏది పడితే ఇవాళ జూబ్లీస్ బై ఎలక్షన్స్ వచ్చినాయి, ఏదో దీని మీద ఎమోషనల్ డ్రామా చేయాలి. నేను సూటిగా ప్రశ్నిస్తున్నాండి, నిజంగా మీరు 10 ఏళ్లలో నువ్వు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నావు కదా, హైదరాబాద్ కు నువ్వు వెలుగబెట్టినటువంటి ఏం వెలుగబెట్టినావు చెప్పండి. దమ్ముంటే దాని మీద చర్చ పెట్టండి. మేము చర్చించడానికి సిద్ధం ఉన్నాం. మేము అభివృద్ధి మీద ఓట్లాడుతున్నాం, మీరు సెంటిమెంట్ మీద రాజకీయాలు చేస్తున్నారు. అందుకే ఈ సెంటిమెంట్ మీరు చెప్పే ఎవరు కూడా వాళ్ళ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. తెలంగాణ ప్రజలు చాలా తెలివైన ప్రజలు, ప్రత్యేకించి జూబ్లీస్ ప్రజలు కూడా చాలా విచక్షణమైన తెలివైనటువంటి జూబ్లీస్ ప్రజలు అన్ని కూడా ఆలోచిస్తున్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాండి, 10 ఏళ్లలో మీరు ఎక్కడ పోయిర్రు? ఎందుకు మీరు ప్రభుత్వ భూములు కాపాడాలనే కనీస సోయి మీకు రాలేదు? ఇవాళ ప్రభుత్వం చేస్తున్నది చెప్పండి. మీరు కూడా ఒక సీనియర్ జర్నలిస్టు, ఇవాళ ప్రజలకు మనం ఏం మెసేజ్ ఇద్దాం? అంటే ప్రభుత్వ భూములు అన్యక్రాంతం కానిద్దామా, చెరువులను ఆక్రమించుకొనిద్దామా? చెప్పండి మరి మీరు అదే మీ సిద్ధాంతం అయితే చెప్పారండి. అందుకే బీఆర్ఎస్ నాయకులు తలకిందులు తపస్సు చేసిన కేటీఆర్ ఎన్ని డ్రామాలు ఆడినా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేడు. ఈ 10 ఏళ్ల
పునర్నిర్మాణం మీరు చేసిందంతా కూడా విధ్వంసం జరిగింది. ఇవాళ ప్రజాప్రభుత్వం పునర్నిర్మాణం చేస్తుంది. మీకు చేతనైతే మీ ప్రతిపక్ష నాయకులుగా ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి, తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి ప్రజాప్రభుత్వం ఏకైక లక్ష్యం తెలంగాణని దేశంలోనే ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం ఇవాళ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంటే జీర్ణించుకోలేక ఏది పడితే అది మాట్లాడుతున్నటువంటి వ్యక్తి కేటీఆర్ గారు. ఇవాళ కబ్జా రాయిలకు అండగా ఉన్నది ఎవరండి? భూ బకాసారులకు అండగా ఉన్నటువంటి కేటీఆర్ మాట్లాడేది. ఇవాళ మీరు మాట్లాడితే ఎట్లండి? పూసరపల్లి రంగులు మార్చినట్టు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లండి మీరు? ఇవాళ ప్రజాప్రభుత్వం మేమేంటి, ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు? చెరువులని కాపాడమన్నావు, దాంట్లో తప్పే ఉందండి. అంటే మీ లెక్క ఇవాళ మీరు అన్నట్టు మంత్రిగా ఉండి కనీసం సోయి 111 జీవోలో వదిలెట్టుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు మీరు మాట్లాడితే ఎట్లండి? మాకు కన్సర్న్ ఉంది, దయచేసి మీరు పేద వర్గాల గురించి మీరు బాధపడవలసిన అవసరం లేదు. మా ప్రభుత్వానికి కన్సర్న్ ఉంది, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలో మాకు తెలుసు. ఇక కనీసం ఇవాళ చూడండి, మూసీని రీజనరేట్ చేస్తే కూడా తట్టుకోలేకపోతున్నారు. మీరు 10 ఏళ్లలో చేస్తామని చేయలేదు. ఇవాళ మూసీ ద్వారా దాదాపు కింద 1,00,000 ఎకరాలు ఇవాళ అక్కడ పంటకు నీరు అందుతుంది. దాని ద్వారా ఇవాళ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని కూడా చేస్తే తట్టుకోలేరు. బీజేపీ నాయకులు మాట్లాడతారు. మరి గంగాకు 11,000 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ ఇచ్చిండు. మరి నా మూసీ ఏం పాపం చేసిందండి? నా మూసీ అంటే గంగాకే మీరు డబ్బులు ఇస్తారా? నా తెలంగాణలో ఉన్నటువంటి మూసీ నదికి మీరు డబ్బులు ఇవ్వరా? అంటే మీరు సబర్మతి నదిని రీజనరేట్ చేసుకోవచ్చు గుజరాత్ లో, మన మూసీ నది రీజనరేట్ చేస్తే దాని మీద మీరు ఏది పడుతుంది? అందుకే ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ బీజేపీ గాని బీఆర్ఎస్ గాని రెండు కూడా కలుపుకొని ఏదో ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఇవాళ ఇక్కడ ఊరుకోవడానికి ఎవరు లేరండి. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు, అన్ని ఆలోచిస్తున్నారు. మీరు ఎన్ని డ్రామాలు ఆడినా కూడా ఇవాళ కేటీఆర్ పీపీటీ గుర్తొచ్చింది. మరి 10 ఏళ్లలో ఎన్ని పీపీటీ వచ్చిందండి? ఎన్ని చెరువులు కబ్జా గురైన ఒక్కనాడైనా మీరు చూపెట్టండి. ఐ కెన్ ఛాలెంజ్ యూ. 10 ఏళ్లలో ఒక్క పీపీటీ ఇచ్చిండా? ఎన్ని చెరువులు కబ్జా గురైన మాట్లాడిండా? ఇవన్నీ లేకుండా ఇవాళ ఏదో దొంగ డ్రామాల పేరు మీద ఈ ఓట్ల కోసం ఇవన్నీ చేస్తే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఇవాళ చాలా తెలంగాణ ప్రజా ప్రభుత్వం మాకు ఇవాళ, ఎందుకంటే ఇవాళ మీరు చూడండి ప్రపంచం మొత్తం కూడా ఇవాళ హైదరాబాద్ వైపు చూస్తుంది. ఇట్లాంటి టైంలో మన యొక్క సిటీ అంటే లేక్స్ అండ్ రాక్స్ ని కాపాడుకోవాలి. ప్రభుత్వ భూములు మన భవిష్యత్ తరాలండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇవాళ ఇప్పుడున్నట్టే కాదు, రేపు భవిష్యత్ తరాలకు కూడా మన నగరాన్ని అందించాలి కదా. ఆ ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు లింగయ్య యాదవ్ గారు మళ్ళీ మీకు అవకాశం కల్పిస్తాను. మీకు చేతనే ఒకటే అండి, మీకు చేతనైతే ఇవి ఎట్లా కేసీఆర్ రాడు. ఎందుకంటే 10 ఏళ్లు చేసిన అవినీతి వల్ల ముఖం చూపించుకోలేక ఇవాళ ఫామ్ హౌస్ లో దాక్కున్నటువంటి వ్యక్తి కేసీఆర్. ఇవాళ కేటీఆర్ నీ అధికారం పోయిన తర్వాత ఇష్టం ఉన్నట్టు మాట్లాడకు. దయచేసి ఇప్పటికైనా నువ్వు మారు. ఆ కబ్జా రాయిలకు అండకు ఉండకండి. ప్రభుత్వానికి సపోర్ట్ చేయండి. ప్రభుత్వ భూములను రక్షించడమే ఏకైక లక్ష్యంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. రైట్, ఓకే. లింగయ్య యాదవ్ గారు, ఇప్పుడే ఒక వార్త అప్డేట్ వచ్చింది. గాంధీ వేసిన కేసులో ఎస్ఎఫ్సి వాళ్ళు సుమోటిగా ఇంప్లీడ్ అయ్యారు. గాంధీ ల్యాండ్తో వారికి సంబంధం లేదు అన్నప్పుడు మరి ఎందుకు కేసులు ఇంప్లీడ్ అవుతారు? కోర్టు ఆర్డర్లో కూడా జడ్జి స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి. 11 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేస్తున్నారని ఎస్ఎఫ్సి అబ్జెక్షన్ చెప్పింది. అందుకే ఎలాంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేయొద్దని ఆర్డర్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేట్. నిఖిల్ గారు, ఇప్పుడు చెప్పండి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం కబ్జాకి గురి కాలేదన్నటువంటి చక్రి ఒక మాట వారు ప్రస్తావించాలని చెప్పాలి, లేకపోతే కష్టం. ఎందుకంటే సీనియర్ జర్నలిస్ట్ అన్నారు కనుక మాట్లాడుతుందని చెప్తాను. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇప్పటిదాకా నిష్పక్షపాతంగానే నేను విమర్శిస్తాను. మాట్లాడితే ప్రజాప్రభుత్వం అని మీరు పేదల ఇల్లు గుల్చడం ప్రజాప్రభుత్వం అయ్యేదంటూ అనుకుంటున్నారా? నేను మొదటి నుంచి అభినందిస్తున్నాను. ఇన్కన్వెన్షన్ నుంచి మొదలుకొని నిన్నగాక మొన్న మీకు తెలుసో ప్రస్తావనకు తీసుకొస్తలేరు మీరు లింగం గారు. మొన్న బతుకమ్మ కుంట బాగు చేస్తే నేను అభినందించాను, స్టేట్మెంట్ ఇచ్చాను, వ్యాసం రాశాను. బతుకమ్మ కుంట 13 ఎకరాలు 6 ఎకరాలు మిగిలిచ్చారు. మరి మిగతా 6 ఎకరాలు ఎందుకు కబ్జా తీసుకోలేదు మీరు? అంటే భూములు ఉన్నాయి, మెత్త తీరితే వాళ్ళు వాళ్ళ ప్రభావ వర్గాలు కనుక మిమ్మల్ని ప్రభావితం చేయగలుగుతారు. పేద ప్రజలు ప్రభావితం చేస్తారు కదా మిమ్మల్ని. ఇవాళ పేద ప్రజలు ఇల్లు కూర్చి మీరు కదా మూసీ ప్రక్షాళన పేరు మీద రామారావు గారు అదే ప్రశ్నించాం. ఇప్పుడు బతుకమ్మ కుంటని స్వాధీనం చేసుకుని అది అందరూ హర్షించారు, ఓకే. కానీ తీసుకొచ్చారు మాట్లాడితే ప్రజాప్రభుత్వం అక్కడ ఒక న్యాయం ఇక్కడ ఒక న్యాయం అని మనం ప్రశ్నిస్తున్నాం. ఒక మాట సార్, పార్టీలను ఎదుగులో ఎవరు వస్తే వాళ్ళని బుల్డో చేసుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ చెల్లదంటున్నాను. ప్రజలు చూస్తున్నారు ఇప్పుడు మిమ్మల్ని. స్పష్టంగా చెప్తున్నాను, వేలైతే చూపించారు కనుక 1,000 నాయకులు చూపిస్తే 4,000 మీ ఎక్కువ ఉంటాయి. మీరు చేస్తున్న పని ఏంటి? దుర్మార్గం కదా. హైడ్రా పేరు మీద మీకు అనుకూలంగా రక్షిస్తున్నారు, దొంగలను కాపాడుతున్నారు, మీరు పని చేస్తున్నారు. ఒకవేళ అరికపూడి గాంధీ మీ పార్టీ కాకపోతే ఇవాళ మీరు సమర్థించే వాళ్ళ? ఒకవేళ ఆయన వేరే పార్టీలో మీరు సమర్థించే వాళ్ళ?
నేను 3 పార్టీలు అంటున్నాను. ఆయన తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్ చేయండు, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో ఉన్నాడు. 3 పార్టీలు మారిన వాడిని మీ పార్టీలో ఉన్నాడు మీరు సమర్థిస్తున్నారు. నేను అది కూడా చెప్పాను. మీకు ఇంత ఓపిక లేకపోతే కష్టం. ఏమంటారంటే పట్టుకోండి మీరు సీనియర్ జర్నలిస్టు, మీరు దాన్ని ఒప్పుకుంటారా? ఎవడు ఒప్పుకుంటున్నాడు? నేను మాట్లాడిన మాటలకి మీకు అర్థం తెలిస్తే ఈ మాట మాట్లాడాలని అంటున్నాను. నేను స్పష్టంగా చెప్తున్నాను. ఈ కౌంటర్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నేను కూడా కౌంటర్ ఇస్తాను. మీరు చేస్తున్న పని తప్పు. హైడ్రా పేరు మీద ఇవాళ పేద ప్రజలను దోచుకుంటూ పేద ప్రజలు ఆస్తులు నాశనం చేస్తున్నారు. చిన్న చిన్న పుస్తకాలు వెంకట రజాకాన్ పాలన గుర్తొస్తుంది నాకైతే. వెంకట అంటే ఉడికే గట్కకుండా ఎత్తుకొని ఉడికేటట్టు గట్టే ఉన్నది మీ పరిస్థితి. ఇవాళ మీరు దాని బదనామవుతారు. నేను అప్పుడు కూడా చెప్పిన టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న పనిలో కూడా అహంకారం అవినీతి మిమ్మల్ని ఓడిస్తుందన్న అది జరిగింది. ఇవాళ కూడా అంతకంటే అహంకారంతో అంతకంటే అవినీతితో మీరు పోతున్నారు. వాళ్ళు 10 చేస్తే మీరు 100 చేస్తున్నారు. 10 ఏళ్ళు అధికారులకు దూరంగా ఉంటే మీరు ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పని ఏంటి? వాళ్ళు 10 ఏళ్ళు ఏం చేసినో తెలియదు కానీ మీరు 10 ఏళ్ళు ఆబగా ఇప్పుడు చూస్తే అన్ని అవినీతి పనులే చేసేది కమిషన్ల ప్రభుత్వం కదా. ఇది కమిషన్లు చేస్తలేమంటారా? ఎందుకు అనిపించుకుంటారు మీరు? నేను స్పష్టంగా చెప్పిన వాళ్ళు చేసింది మీరు చేసింది చెప్పినాక కూడా మీరు సీనియర్ జర్నలిస్టు మీరు ఒప్పుకుంటారా అంటే మూసీ ప్రక్షాళన ఇవ్వడని ఒప్పుకుంటాడు. బీజేపీతో సహా అందరం ఒప్పుకున్నాం. మీరు చేసిన పని ఏంటంటే మూసీ ప్రక్షాళన పేరు మీద మూసీ బ్యూటిఫికేషన్ అని స్నానం చేయకుండా పౌడర్ వేసుకుంటా అన్నారు. తప్పు కదా. మీరు చేసిన పని ఏంటి? బ్లూ లైన్ బ్యాంకు లోన్ తీసుకున్న వాళ్ళను ఎందుకు కూల్చేసి మీరు దాంతో రెండో చెప్తున్నాం. మూసీ ప్రక్షాళనకు అందరం ఒప్పుకుంటున్నాం. మూసీ బ్యూటిఫికేషన్ అనే పేరు మీద దుర్మార్గంగా మీరు భూములు కట్టబెట్టడం ఒప్పుకుంటలేదు. ముఖ్యమంత్రి గారు తమ్ముడి ఇండ్లు కూడా అడ్డం ఉంటే దాన్ని తెరువుపోరు. మీరు ఓవైసీ తెరువుపోరు, ఇబ్బంది తెరువుపోరు. పేద ప్రజలు అడ్డం వచ్చినా గాజుల రామారంలో ఇల్లు కూడా కొడతారా? 10 లక్షలకు అమ్ముకున్నప్పుడు మీరేం చేసారు? వాళ్ళేం చేసి మీరేం చేసిన అంటున్నాను. 10 లక్షల చొప్పున ఇల్లు కొనుక్కున్నారు. వాళ్ళు కొనుక్కునే ఇళ్ళకు కూడా కొడతారు. ఇప్పుడేమో ప్రభుత్వము మా పెద్దలు రక్షిస్తున్నది, పేదలు నాశనం చేస్తున్నది. స్పష్టంగా పేద ప్రజల పక్షాలు నిలుస్తా. నేను 50 ఏళ్ళ జర్నలిస్టులు. ఆనాడైనా ఈనాడైనా మీ పార్టీలు వస్తాయి పోతే నాకు సంబంధం లేదు. కానీ పార్టీలు చేస్తున్న దుర్మార్గాన్ని ఎండగట్టకపోతే మాలాంటి వారు మౌనంగా ఉంటే కష్టం. మీరైనా కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా ఎదుర్కొని తీర్థమంటారు. ఓకే చక్రి గారు, నిఖిల్ రావు గారికి ఒకసారి అవకాశం ఇద్దాం. లింగయ్య యాదవ్ గారు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మీరు నేను ఒక జస్ట్ రామ్మోహన్ అన్న గారికి నేను అంటే క్లారిఫై ఇవ్వాలి. అన్నగారు నేను చిన్న 1 minute కంప్లీట్ చేస్తాను. ఓకే, నేను ఏమంటున్నట్టు ఇది ప్రజా ప్రభుత్వం అన్న. మీ దగ్గర ఒకరైనా నిజంగా ఎవిడెన్స్ ఉంటే మీరన్నట్టు ఎవరి దగ్గరైనా ప్రభుత్వము ఎవరైనా పెద్దలకు సపోర్ట్ చేసిందని ఎవిడెన్స్ ఉంటే ప్రభుత్వానికి ఇవ్వండి. ఇది ప్రజా ప్రభుత్వం. డెఫినెట్ కూడా మీలాంటి వ్యక్తులు ఎవరు వచ్చిన చివరికి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ని రమ్మన్నాడు. మీరు వచ్చి సలహా సూచనలు ఇవ్వండి అన్నావు. మీరిచ్చినా తీసుకుంటామన్నా. మేము ఎవరికి కూడా వెనక ఇది కేసీఆర్ నియంతృత్వ ప్రభుత్వం కాదు, ప్రజా ప్రభుత్వం. నేనేమంటున్నట్టే దయచేసి మాకు పేదలు పెద్దలు అనేది ఇట్లాంటి తారతమ్యం లేదన్నా. ఇవాళ ఏదైతే గాంధీ గారి విషయంలో జరిగిందో అక్కడ వారు ఇవాళ ప్రభుత్వం హైడ్రా డెఫినెట్ కూడా ఏ చర్యలు తీసుకోవాలో తీసుకుంటది. దాంట్లో ఈ ప్రభుత్వం ఎవరిని రక్షించదన్నా. ఇవాళ ఇదే మల్లారెడ్డి అదే విధంగా పల్ల రాజేశ్వర రెడ్డి కాలేజీలు కూడా దాంట్లోనే ఉన్నాయి. ఏం నిర్ణయం తీసుకుంటాం నిర్ణయం తీసుకో అంతే తప్ప లింగం గారు సలహాలు సూచనలు తీసుకోవడం కాదు, వాటిని అమలు పరచాలి కదా. ఎవరి మీద మాకు ప్రేమ అదేం లేదన్న. ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటే, ప్రభుత్వ భూములని స్వాధీనం చేసుకుందాం. మీ దగ్గర అన్న మీరు కాంగ్రెస్ తరఫున ఇన్ని ప్రశ్నలు అడిగి సబ్జెక్ట్ మొత్తం డైవర్ట్ చేస్తా ఉన్నారు. సమయం అయిపోతా ఉంది. మీరు నాకు అవకాశం ఇవ్వాలి. మీరు అనేక ప్రశ్నలు అడిగిండ్రు, సమాధానాలకు నేను సిద్ధంగా ఉన్నా. మీరు టాపిక్ డైవర్ట్ చేయొద్దు, దీన్ని ఎక్స్టెండ్ చేయొద్దు. చెప్పింది మళ్ళీ చెప్తా ఉన్నారు. నేను ఒక మాట వ్యక్తుల గురించి మాట్లాడొద్దన్నా మాట్లాడలేదు. మీరు చెప్పిన ప్రస్తావన గురించి చేసిన పల్లా రాజేశ్వరి ప్రస్తావన చేసినా అట్లాగే మీకు ఎందుకు బుద్ధాలు తడుపుకుంటారు? నిఖిల్ మాట్లాడతలేడే. నేను చెప్పింది నిజమా ఉంటే సప్లై కోరుకుంటారు. కానీ మీరు అదొక్కటి ఇడిచిపెట్టి అరికపూడి గాంధీని మీరు సొంతం చేసుకుంటున్నారు కదా. ఇవాళ కోర్టులో ఎందుకు వేసిన కేసు ఆయనకి ఏం సంబంధం చెప్పండి? ఇప్పుడు వస్తున్న వ్యక్తిగతంగా అరికపూడి గాంధీ గురించి వ్యక్తిగతంగా మాట్లాడను, వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడని 3 పార్టీల వాళ్ళని చెప్పాను కదా. మీరు మీ మంత్రాలు మీరు తెలుసుకొని మామూలు విమర్శిస్తున్నారు. వినదగుని ఎవరు చెప్పినా వింటే వినండి, వినకపోతే చెడిపోతారు, చెప్తినకపోతే చెడంగా చూస్తాం. మాకేముంది? 5 ఏళ్ల తర్వాత ప్రజలు తెలుస్తారు మీ భవిష్యత్తులో. ఇప్పుడు కాంగ్రెస్ కు సంబంధించి లింగం యాదవ్ గారు అనేక ప్రశ్నలు అడిగినారు. నేను అన్ని నోట్ చేసుకున్నా, ఒక్కొక్క దానికి సమాధానం చెప్తా. కొంచెం మధ్యలో ఇంటరప్ట్ చేయొద్దు. మీరే చెప్తున్న విషయం ఏంది? అరికెపూడి గాంధీ గారిని ఆనాడు తెలుగుదేశం నుండి బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా తీసుకున్నారు? ఆనాడు తప్పు గాంధీ, ఈ రోజు మేము కాంగ్రెస్కి తీసుకుంటే ఎట్లా తప్పైంది అని అడిగినారు. ఆనాడు మేము తీసుకొని ఏం దోషపెట్టినాము? ఒక్క ఎవిడెన్స్ చూపెట్టండి. ఈరోజు పబ్లిక్ డొమైన్లో పెట్టండి, ఇదే రాజ్ న్యూస్ వేదికలో పెట్టండి. ఈ రోజు మీరు ఏం దోచుకున్నారు, మీరేం దోచిపెట్టారు చెప్పాలన్నా నేను? ఇదే 11 ఎకరాలకు సంబంధించి ఇప్పుడే కోర్టు నుండి ఆదేశాలు వచ్చినాయి. నీది కాని భూమిలో నువ్వు ఎందుకు ఇంప్లీడ్ అవుతున్నావు అని అడుగుతా ఉంది కోర్టు. సమాధానం ఏంది దానికి ఉన్న సమాధానం ఏం చెప్పగలుగుతారు మీరు? ఇప్పుడు నీది ఆయనది కాదు, ఆయనకు దోచిపెట్టలేదు, మేము ఆయన కోసం వేయలేదు బౌండరీలు అని అన్నారు. అన్నప్పుడు ఈరోజు దాని పక్కన ఉన్నటువంటి పేదల ఇళ్ళని కూల్చేసి మీరు ఇమ్మీడియట్గా బౌండరీలు వేసిన తర్వాత ఈరోజు దానికి సంబంధించి బౌండరీలు ఎందుకు వేసినారు అని మేము అడిగితే ఏం సమాధానం చెప్తూనే ఉన్నారు మీరు?
మీరు చెప్తున్న సమాధానం ఏంటంటే దాంట్లో ఇంకా రెవెన్యూ నుంచి క్లియరెన్స్ రాలేదు అన్నారు. క్లియరెన్స్ రాకముందే మీరు ఏ రకంగా చేసినారు? దీన్ని ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నిన్నగాక మొన్న ఇదే మాదాపూర్ ప్రాంతంలో మనము సున్నం చెరువు పరిసరాలన్నీ కూల్చేసిండ్రు కదా. కూల్చిన తర్వాత దాని తర్వాత ఉన్న యాక్షన్ ఏంది అని అక్కడ ఉన్న అనేక మంది కోట్లకు పోతే ఏం చెప్పిండ్రు తెలుసా? వీళ్ళు ఏ మాత్రం కూడా అవగాహన లేకుండా, ఏ మాత్రం బాధ్యత లేకుండా, కొంచెం కూడా జనాలు నవ్వుకుంటారు, ఓట్లేసిన వాళ్ళు నవ్వుతారు మనల్ని చూసి అని ఏమాత్రం సిగ్గు లేకుండా ఏం చెప్తారంటే మే 8 నాడు వీళ్ళే ఏం చెప్తారు? 42 ఎకరాలు సున్నం చెరువు పరిధి అని చెప్తారు. హైడ్రా కమిషనర్ ఏం చెప్తాడు? 42 ఎకరాలు కాదు 26 ఎకరాలు అని చెప్తాడు. ఇదే మళ్ళీ 2016లో హెచ్ఎండిఏ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆనాడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆనాడు చెప్పింది ఏంది? 32 ఎకరాలు. ఇదే హెచ్ఎండిఏ కదా చెప్పింది, ఇదే సున్నం చెరువు గురించి కదా. 2014లో ఉమ్మడి రాష్ట్రంలో ఏం చెప్పింది? మే 14 నాడు 2014 మే 14 నాడు 15 ఎకరాల 23 గుంటలు మాత్రమే సున్నం చెరువు పరిధి అని చెప్పింది. మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ ప్రభుత్వంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చెప్తుంది? 24 ఎకరాల 12 గుంటలు అని చెప్తుంది. అంటే మీరు మొత్తం కూల్చేసిన తర్వాత ఈరోజు నాలుగు వ్యవస్థలు 4 రకాలుగా 4 డిపార్ట్మెంట్ల నుంచి మీరు ఆన్సర్లు చెప్తా ఉన్నారు. ఆ కూల్చింది మొత్తం రిస్టోరేషన్ ఎట్లా చేస్తారు? ఇంకో మాట చెప్పిండ్రు, వాళ్ళందరికీ మేము వాళ్ళకి కావాల్సిన కంపెన్సేషన్ ఇస్తాము అని చెప్పిండ్రు. ఆనాడు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము కట్టినాము, కట్టి ప్రతి పేదలకు పంచినాం. మేము ఎక్కడన్నా ఎవరన్నా ఉన్నోళ్లకు పైరవీలు చేసిన వాళ్ళకి ఇచ్చినాము ఎక్కడన్నా మేము? ఒక్కటి నిరూపించగలుగుతారా? రెండో విషయం కంపెన్సేషన్ ఇస్తాము అని అన్నారు. కొన్ని వందల ఇండ్లు, వేల మందిని రోడ్డు మీద వేసిండ్రు మీరు ఈ రోజు వరకు. ఎవరికన్నా ఇచ్చిండ్రా? 24 నెలలు గడుస్తుంది మీ ప్రభుత్వం వచ్చి, ఒక్కరికి ఇచ్చిండ్రా కంపెన్సేషన్? ఇచ్చే ముందు కనీసం వాళ్ళు కోర్టుకు పోయి స్టే తెచ్చుకోవడానికి కూడా మేము అవకాశం ఇవ్వము, 2 నిమిషాలు అవకాశం ఇచ్చిన వాళ్ళు పబ్లిక్ డొమైన్కి పోతారు అని మీ హైడ్రా కమిషనర్ గారు స్వయంగా చెప్పిండ్రు. ఆ వీడియోలు మొత్తం చూపించాలని ఇప్పుడు నేను, మీరే ఏం చెప్తా ఉంటారు? మళ్ళీ వీళ్ళ హైడ్రా కమిషనర్ ఒక రకంగా చెప్తా ఉంటే ప్రభుత్వం నుండి ఇంకో రకంగా వీళ్ళే మేనేజ్ చేస్తూ ఉంటూ తను ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు? కేటీఆర్ గారు 111 జీవోలో ఫామ్ హౌస్ కట్టుకున్నారు అని చెప్తా ఉన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు 100 సార్లు చెప్పినాం మేము, ఒక్కసారి కాదు. ఆ ఫామ్ హౌస్ కేటీఆర్ గారిది కాదు, తన పేరు మీద లేదు, తన కుటుంబ సభ్యుల పేరు మీద లేదు, బయట ఎవరి నుంచో లీజుకు తీసుకున్నాము అని లీజ్ డాక్యుమెంట్ కూడా మీడియా ముఖంగా చూపించినటువంటి చరిత్ర మా కేటీఆర్ గారిది. మీరేం మాట్లాడుతా ఉన్నారు? ఏది పడితే అది విమర్శ చేయాలి, ఏది పడితే చేయాలి. ఒక్క నిమిషం, మంత్రికి సోయి ఉండదా? 111 జీవోల కన్స్ట్రక్షన్ కట్టొద్దు, దానికి లీజుకు తీసుకోవద్దు. అదే మాట అడిగిండ్రు కదా, అదే మాట అడిగిండ్రు కదా. ఒక్క సమాధానం వినండి, ఒక్కటే సమాధానం వినండి. అదే మాట అడిగిండ్రు కదా మీరు, అదే మాట అడిగిండ్రు కదా. ఈ రోజు నిన్నగాక మొన్న ఇదే మూసికి సంబంధించి వరదలు వచ్చినాయా? 1-2 నెలలు కూడా అయితలేదు కదా, 50 రోజులు కూడా గడవలేదు కదా. అదే మూసికి సంబంధించి మనం గచ్చిబౌలి నుండి అప్పా జంక్షన్ వైపు టువర్డ్స్ ఎయిర్పోర్ట్ వైపు పోతా ఉంటే నార్సింగి జంక్షన్ ఉంటుందన్న. మంచిగా వినండి, రేపు పొద్దున పోయి చూసిరండి మీరు. నార్సింగి జంక్షన్ కానుకొని ఆ బ్రిడ్జ్ కింద నుండి మూసిపోతా ఉంటది. ఆ బ్రిడ్జ్ పక్కనే ఆదిత్య కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఒక్కొక్క ఫ్లాట్ 6 కోట్లు, 7 కోట్లు, 8 కోట్లు, 9 కోట్లు నిర్మాణాలు ఏ రకంగా చేస్తా ఉన్నారు? మీరు పర్మిషన్ ఇచ్చింది, మేము ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా ఆపేసినాము. ఆపేసి నోటిఫికేషన్ ఇచ్చిన మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కదా ఈ రోజు మొత్తం పనులు నడుస్తా ఉన్నాయి. దాని వల్లనే కదా గతంలో ఏనాడన్నా మన ఎంజీపీఎస్ బస్ స్టాండ్ మునిగిన పరిస్థితులు చూసినామా మనము? కేవలం మీరు వచ్చిన తర్వాత ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ కన్స్ట్రక్షన్స్ మొత్తం ఎందుకు ఆ ప్యాసేజ్ అంతా కూడా ఈ రకంగా చేసినాయి? నీళ్లు పోనిచ్చే పరిస్థితి ఎందుకు లేదు? బ్యూటిఫికేషన్ చేస్తా ఉన్నామని చెప్తా ఉంటారు. వీళ్ళ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉంటారు? చక్రి గారు 1,50,000 కోట్లతో రీజనరేషన్ అంటారు. అదే వీళ్ళ మళ్ళీ మంత్రి కృష్ణారావు గారు ఏం చెప్తా ఉంటారు? మన జోపల్లి కృష్ణారావు గారు 75,000 కోట్లే అని చెప్తా ఉంటారు. ఈ రోజు వరకు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? మాకు నిజంగా మూసికి సంబంధించి చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము ఏం చేసినాము, 36 STPలు కట్టినాము. మీరు రేపు పొద్దున్న రండి చూపిస్తాము. నిన్నగాక మొన్న అంబర్పేటలో మీ ముఖ్యమంత్రి పోయి అంబర్పేటలో ఓపెనింగ్ చేసింది కదా STP, మేము నిర్మాణం చేసిందే అది. 4,000 కోట్లతో కట్టినాము. హైదరాబాద్ని దేశానికి రోల్ మోడల్ గా చూపిస్తారా మీరు? ఏ రోల్ మోడల్ గా చూపిస్తారు? ఏ రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లు కూలుస్తున్నారు, పేదలను రోడ్డు మీద వేస్తున్నారు అనేది ఇది రోల్ మోడల్? మేము చూపించినాం రోల్ మోడల్ గా. ఏ రకంగా చూపించినాం? ఒక దుర్గం చెరువును చూడండి, ఒక మల్కం చెరువును చూడండి. బ్యూటిఫికేషన్ అంటే అట్లా చేయాలి. కబ్జాలైనాయి అని ఏదో చెప్తా ఉన్నారు. ఇన్ని రోజుల్లో మీరు ఏది బయట పెట్టిండ్రు చెప్పండి? బీఆర్ఎస్ వాళ్ళు కబ్జాలకు సహకరించిండ్రా? మేము పోయి వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ ఇచ్చి వచ్చినామా? ఏం మాట్లాడుతూ ఉన్నారన్నా? జనాలు నవ్వుకుంటూ ఉంటారు చూసేవాళ్ళు. అలిగేషన్ చేస్తే అది కొంచెం నమ్మే విధంగా ఉండాలి. ఈ రోజు మధుసూదన్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, మీరు సమాధానం చెప్తున్నారు. ఒక్కటే విషయం మధుసూదన్ గారు అనే వ్యక్తి నిన్న మా పార్టీ ఆఫీస్కి వచ్చి చెప్తా ఉన్నాడు, ఆర్మీ కుటుంబం మాది, మేము ఇక్కడ హైదరాబాద్ లో సెటిల్ అయినాము, మేము ఇక్కడ భూమి కొనుక్కొని కన్స్ట్రక్షన్ చేసుకుంటే మాకు ఏ మాత్రం సమయం ఇవ్వకుండా పూర్తి చేసిండు అని చెప్పిండు. అయితే ఆయన కోర్టుకు పోయిండు. దాని మీద కోర్టుకు పోతే అదే రోజు ఇదే ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వీళ్ళ సొంత సోదరుడు రేవంత్ రెడ్డి గారి అన్నగారు తిరుపతి రెడ్డి గారు కూడా
కోర్టుకు పోయిండు. కోర్టు ఏం చేసింది? ఇద్దరికి స్టే ఆర్డర్ ఇచ్చింది. మీరు జాగ్రత్తగా వినాలి. ఇద్దరికి స్టే ఆర్డర్ ఇస్తే తిరుపతి రెడ్డి గారిదేమో కూర్చారు మీరు, కానీ ఆ మధుసూదన్ అనే వ్యక్తిని ఏ రకంగా కూలుస్తారు ఇక్కడే తెలుస్తా ఉంది. మీ అన్నగారికి ఒక నీతి, నార్మల్ ప్రజలకు ఒక నీతి చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఆయన కూల్చని మీరు, మీ అన్నగారి మీ ముఖ్యమంత్రి గారు అన్నకు సంబంధించిన కూల్చండి మీరు, నార్మల్ ప్రజలకు ఏ రకంగా కూలుస్తా ఉన్నారు మీరు. ఇందుకే మేము చెప్తా ఉన్నాం అది పేదలకు మాత్రమే హైడ్రా, పెద్దలకు విడ్రా అనేది ఇందుకే చెప్తా ఉన్నాం మేము. దీనికి కారణం ఎవరండి? ఇవాళ ఇళ్లకు నీళ్లు వస్తున్నాయి, దీనికి కారణం ఎవరండి? మరి కేటీఆర్ ఎందుకు కాపాడలేదు? ఒకనాడు కనీసం ఎందుకు కాపాడలేదని అడుగుతా ఉన్నారు కదా. ఇది ఒక్క రోజులో చేసేది కాదన్నా. మీరు 70 ఏళ్ళు పరిపాలన చేసిండ్రు కదా. మీరు చేసిన 70 ఏళ్ల పాపాలని 4 రోజుల్లో మేము ఎట్లా గడుగుతాము? అప్పటికి కూడా మేము ఏం చేసినాము? SNDP అని ప్రోగ్రామ్ తీసుకున్నాము. మున్సిపల్ శాఖ మంత్రిగా, అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా, బాధ్యత గల నాయకుడిగా మా కేటీఆర్ గారు తీసుకున్నారు. ఏం చేసిండ్రు? స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని తీసుకొని, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని తీసుకొని ఎక్కడికక్కడ నాలాలను అభివృద్ధి చేస్తూ నిర్మాణాలను తొలగించిన మేము ఆ రకంగా మీరేం చేసిండ్రు? వచ్చిన తర్వాత ప్రజలు ఎట్లా మాట్లాడుతున్నారు? మీ కేటీఆర్ ఏం చేసిండు? ఉన్న లింగయ్య యాదవ్ గారు చివరిగా కృష్ణారెడ్డి గారికి ఒకసారి అవకాశం. కబ్జాలు చేసినటువంటి భూబకాసురులకు అండగా కేటీఆర్ ఉన్నాడు. ఇంకా మాట్లాడే అర్హత ఉందండి కేటీఆర్? ప్రభుత్వం తీసుకున్న విషయాలకు సపోర్ట్ చేయండి. మీరు చేయమంటారా? నిజంగా ఎక్కడన్నా బ్యూటిఫికేషన్ చేయండి, నిజంగా ఇబ్బంది జరుగుతుందో అంటే దానికి మేము మద్దతు ఇస్తాం. కేవలం పేదలకి మాత్రమే ఇల్లు కూల్చి రోడ్డు మీద వేసి పెద్దలందరినీ మీరు కాపాడుతూ ఉంటే సపోర్ట్ చేయమంటారా మమ్మల్ని? ప్రజలు మాకు ప్రశ్నించమని బాధ్యత ఇచ్చారు, బరాబర్ ప్రశ్నిస్తాం. రాష్ట్రంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ఈ రోజు అధికారంలో ఉన్నా కూడా మీ దగ్గరికి ఎవరు వచ్చిన పరిస్థితి లేదు. ఏ బాధితులు చూసినా కూడా మీ ప్రభుత్వం వాళ్ళు ఇబ్బంది పడ్డోళ్ళు ప్రతి ఒక్కరు మా పార్టీ ఆఫీస్కి వస్తా ఉన్నారు, మా కేటీఆర్ గారి దగ్గరికి వస్తా ఉన్నారు. మేము వాళ్ళని కాపాడుతా ఉన్నాం. అది మా బాధ్యత. బాధ్యత అంటే అట్లుంటది. అర్ధరాత్రి జేసీబీలు ఇంటి మీదకి పంపి పేదలను కూడా చూడకుండా, వాళ్ళ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చూడకుండా, వాళ్ళ స్తోమతను చూడకుండా రోడ్డు మీద వేయడం కాదు మీరు చెప్తున్నట్టుగా అభివృద్ధి అంటే. విధ్వంసం జరిగిందని ఇంకా మీరు 70 ఏళ్లలో మీరు చేసిన విధ్వంసాన్ని కాపాడడానికి అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్నాం మేము 10 ఏళ్లలో. అది మేము చేసిన అభివృద్ధి. ప్రపంచ వ్యాప్తంగా పేరు వచ్చింది కదా, ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ చూసినాం మేము. ఆ రకంగా గ్లోబల్ చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీ, మా కేటీఆర్ గారిది. లింగయ్య యాదవ్ గారు ఒక్క నిమిషం అండి. లింగయ్య యాదవ్ గారు ఒక్క నిమిషం. కృష్ణారెడ్డి గారు మీరు కంక్లూడ్ చేయండి. మాతో పాటు అంతే తప్ప వేగంగా కోడిగుడ్డు మీద ఎక్కలేనట్టు ఏది పడితే మాట్లాడితే ఏదో ప్రజలు మిమ్మల్ని నమ్ముతారనుకుంటే కేటీఆర్ తల కింద తప్పదు చేసినా కూడా ఇవాళ కేటీఆర్ ని నమ్మే పరిస్థితిలో, బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు ఎవరిని బండకేసుకుంటారు చెప్పమన్నా 10 రోజులు ఓపిక పట్టింది చాలు. లింగం యాదవ్ గారు కంటిన్యూ చేయండి ప్లీజ్. కంటిన్యూ కృష్ణారెడ్డి గారు. చెప్తున్నాను సార్, ఈ లింగం యాదవ్ గారు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ చేస్తున్నది ఎంతసేపు గొంతు దించుకొని నడుచుకోవడం కానీ ప్రజా సమస్యల మీద కరెక్ట్ ఫోకస్ లేదు. లింగం యాదవ్ గారు అంటున్నారు చెరువులను కాపాడుతున్నాము, నాలాలను కాపాడుతున్నాము, కుంటలను కాపాడుతున్నాం. గతంలో ఎన్ని ఉండే, ఇప్పుడు నాలాలతోటి కుంటలతోటి ప్రజలకు ఉపయోగం ఏంటో చెప్పాల్సిన అంశం ఉంది. హైదరాబాదు చుట్టుముట్టు వ్యవసాయ భూములు ఉండే ఇక్కడికిక్కడ ఒక్క నిమిషం కాపాడుతా బీజేపీ విధానం అదైతే చెప్పండి స్పష్టంగా. ఎందుకంటే ఆ విధంగా చదువుకున్న వ్యక్తులు అట్లా మాట్లాడారు. ఎంతసేపు మాట్లాడుతుంటే మీకు నేనే అట్లా కాదన్నా, చెరువులు కాపాడొద్దు. ఒక 2 నిమిషాలు ఆగండి, 2 నిమిషాలు ఆగండి. మీ స్టాండ్ అదైతే చెప్పండి. మాట్లాడు. వ్యవసాయ భూములు ఉండే కంక్లూడ్ చేయండి కృష్ణారెడ్డి గారు. లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం వారికి అవకాశం కల్పిద్దాం. నేనే చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా చెరువులు ఎందుకు కాపాడాలి, ప్రభుత్వం ఎందుకు కాపాడాలి? ఇంకొకటి, బడుగు బలైన వర్గాలై రాత్రికి రాత్రి గూల కొడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ లింగయ్య యాదవ్ గారు, థ్యాంక్ యూ నిఖిల్ రావు గారు. ఇక పేదల్లో పొట్టకొట్టి పేదలకు దోచిపెట్టినట్టుగా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పాలన కొనసాగుతుందన్న విమర్శ వ్యక్తమవుతుంది. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయమా అంటూ హైడ్రా తీరును ప్రశ్నిస్తున్నారు బల్దియావాసులు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాష్ట్రం.